10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ ఛాలెంజ్ చేశారు. అయితే హరీష్ సవాల్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సీఎం సవాల్ కి అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు హరీష్. రేవంత్ కేసీఆర్ స్థాయి కాదు, మేం సరిపోతామంటున్నారు హరీష్ రావు. పాలమూరు అభివృద్ధిపై చర్చకు సిద్ధం, దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి. 2028 తరువాత అసెంబ్లీలో రేవంత్ అడుగు పెట్టనివ్వకుండా చేస్తామంటున్నారు. 2018లో రేవంత్ ను కొడంగల్లో ఓడించింది నేనే అన్నారు హరీష్. పాలమూరులో రేవంత్ రెడ్డికి ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కొడంగల్లో ఓడగొడతామంటున్నారు హరీష్ రావు. పాలమూరు అభివృద్ధిపై కేసీఆర్ చర్చకు రావాలన్న సీఎం రేవంత్ సవాల్ కు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళను చూద్దాం. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీకు క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేదు. తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లా రంగాలు ఊరి మీదకి వదిలేడు. వాని మీద వీని మీద వాడి ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికాను బడికాను ఫోటో దిగుతాడు. నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్కు. నీకు చేతనైతే అసెంబ్లీ పెట్టు. నువ్వు పారిపోతున్నావు. అసెంబ్లీ పెడితే మేము అడిగే ప్రశ్నలకు ప్రజల పక్షాన మేము మాట్లాడుతుంటే అసెంబ్లీ పారిపోతున్నావు పెట్టకుండా. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు నీది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల మొన్న నువ్వు చేసే అబద్ధపు మాటలకు, నీ చిల్లర డైలాగులు నమ్మి ప్రజలు ఓటేసిండ్రు. ఇప్పుడు ప్రజలకు నిజాలు అర్థమైనాయి. నీకు మేము సరిపోతాం, నువ్వు రా అసెంబ్లీ పెట్టు. నువ్వు మాట్లాడు, మేము మాట్లాడతాం. నిజాలేందో ప్రజలకు చెప్తాం. నీ రైతు డిస్కామ్ సంగతి ఏందో, నువ్వు రైతులకు ఎట్లెట్లా ద్రోహం చేసినవో, నువ్వు ప్రాజెక్టుల విషయంలో నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చంద్రబాబుతో కుమ్మక్కైపోయి తెలంగాణకు కృష్ణా గోదావరి నది జలాల్లో నువ్వు చేస్తున్న ద్రోహం ఏందో అన్నీ మాట్లాడు.